యాక్చువల్గా సమ్మర్కి ఇలాంటి ఎంటర్టైనర్స్ చాలా అవసరం. ఇట్స్ నేను ఎందుకు ఇంత షూర్గా ఒక సమ్మర్కి, అది కూడా కరెక్ట్ ఎగ్జామ్స్ అయిపోయే టైంకి ఇట్లా వీఆర్ రిలీజింగ్ దిస్ అంటే, ఈ మాన్సా ఫస్ట్ ఏం చెప్పిందంటే వెనకే మనకి ఫ్యాంటసీ అంటే వెస్ట్లో అవెంజర్స్ లేకపోతే ఏదో ఒకటి చాలా కథలు, ఇంక్రెడిబుల్స్, ఆల్ ఆఫ్ దిస్ దే హ్యావ్, హల్క్, ఆల్ ఆఫ్ దట్, అవన్నీ మేడప్ స్టోరీస్. మనకి మేడప్ స్టోరీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. చందమామ కథలు అంటారు, మన ఫోల్క్లోర్లో కూడా చాలా కథలు ఉన్నాయి. మిథికల్ క్రీచర్స్, మిథికల్ ఎలిమెంట్స్ మన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను వాటి నుంచి అది తీసుకుందాం అనుకోవట్లేదు. నేను మన ఫోల్క్లోర్ నుంచి నేను తీసుకొని ఈ జనరేషన్ వాళ్ళకి ఎంటర్టైనింగ్గా ఉండేలా తీసుకుందాం అనుకుంటున్నాను అని. దట్ వాస్ అవర్ మెయిన్ ఐడియా. ఆల్సో అడ్వెంచర్ పార్ట్ ఆఫ్ ఇట్, విఠలాచార్య గారి కథలు అంటే మాన్సాకు చాలా ఇష్టం అనమాట. సో షీ సెడ్ ఐ వాంట్ దిస్ టు బీ లైక్ వన్ స్మాల్ మినీ ట్రిబ్యూట్ టు హిమ్ నా సైడ్ నుంచి అని. సో అలా స్టార్ట్ అయింది కదా. బట్ యాజ్ ఇట్ వెంట్ అండ్ రైటింగ్ చేస్తూ ఆ కామెడీ, ఆ క్యారెక్టర్స్, యూ విల్ లవ్ సంగీత్ క్యారెక్టర్ అండ్ శ్రీనుస్ క్యారెక్టర్, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్. సంగీత్ అదే అంటున్నాడు, నాకు హీరోయిన్ కంటే సీన్ గారితో కెమిస్ట్రీ, సూపర్ కెమిస్ట్రీ. ఎందుకంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో కూడా వాళ్ళిద్దరు కలిసి చేశారు. అండ్ సీనులో ఉన్న మోస్ట్ కంఫర్టబుల్ ఏంటంటే అవతల ఆర్టిస్ట్ని బట్టి మోల్డ్ అయిపోతాడంట గెటప్ సీను. సో అది మోస్ట్ ఎంజాయ్ చేశానన్నా నేను ఈ సినిమాలో అని అన్నాడు సంగీత్. మీకు ప్రొడ్యూసర్స్కి వాట్సాప్ గ్రూప్ ఏమైనా ఉంటుందా ఇండస్ట్రీలో? ఉంటుందా? అంటే ఎవరు ఎక్కువ రేట్లు చెప్పినా మీకు దొరికిపోతారు అనమాట. అంటే ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఎవ్రీ వన్ విల్ వాక్ ఓవర్ యూ. మాకు అక్కడ అందుతారంటే మనకి ఉండాలి కదా అది. యాజ్ పీపుల్ ఒకే ఇండస్ట్రీలో పనిచేసే ఐదర్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఈవెన్ ఇప్పుడు సమ్ టైమ్స్ యాక్టర్స్కి కూడా అది వర్క్ అవుతుంది. వాళ్ళు మాట్లాడుకుంటారు లేదో తెలియదు, కానీ ఒక ప్రొడ్యూసర్ లేదు మేము లాస్ట్ సినిమాలో యాక్టర్కి ఎంత ఇచ్చాము నీకు కూడా అంతే ఇస్తాము అన్నారు అనుకోండి, ఆ యాక్టర్ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉండాలి కదా. సో ఆ ట్రాన్స్పరెన్సీ, బికాస్ కుమార్ గారు ఎవ్రీ వన్ నోస్ వీఆర్ వర్కింగ్ ఫార్ మనీ, నో వన్ ఈస్ డూయింగ్ ఫర్ ఫ్రీ. లైక్ ఎందుకంటే దిస్ ఈజ్ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎప్పుడు ఫ్రీగా చేయకూడదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్లెస్ అంట్లు ఇట్స్ ఆన్ అ వెరీ ఫ్రెండ్లీ బేసిస్. ఇప్పుడు క్యామియో లాంటివి అంటే దే వోంట్ టేక్ ఆల్ ఆఫ్ దట్. కానీ ఫుల్గా మీ వర్క్ చేస్తున్నారు, యూ ఆర్ ప్రొవైడింగ్, కళామ తల్లికి మనం ఇది చేస్తున్నాము అంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ సార్ట్ ఆఫ్ అ బార్టర్ ఆర్ దిస్ థింగ్ ఫర్ ఇట్. సో వీ ఆల్ నో మనం డబ్బులకే వర్క్ చేస్తామని. వాట్ ఈస్ ద షేమ్ ఇన్ టాకింగ్ అబౌట్ ఇట్? ఎగ్జాక్ట్లీ. అంటే మనం క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల చాలా బడ్జెట్స్. ఎగ్జాక్ట్లీ. మాకు ప్రొడ్యూసర్స్ గ్రూప్ చాలా హెల్ప్ అయింది ఫర్ దట్. అంటే ఎవరో మోసం చేసేస్తున్నారు అని కాదు, జస్ట్ టు బి ఆన్ ద సేమ్ లెవెల్, సేమ్ లైన్. అదే మనం వాల్యూని కరెక్ట్గా గెయిట్ చేస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది.